Express, an international courier service. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ప్రతి ఒక్కరికి భయం, భక్తి. అంతేకాదు ఆయన మన తెలుగువారు కూడా. మరి ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పుకోవాల్సిందే. తెర మీద మెరిసిన వాళ్లే రాజకీయాన్ని ఏల్తారు అని చెప్పారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులయ్యారు. అలాగే నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు బ్రహ్మంగారు. అలాగే మనం ఇప్పుడు నీళ్ల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయని అప్పట్లో చెప్పారు ఆయన. ఇప్పుడు అదే జరిగింది. కార్లు వచ్చినాయి, స్కూటర్లు వచ్చేసినాయి, విమానాలు, షిప్పులు వచ్చేసాయి. ఒక మహిళ భారతదేశాన్ని 16 సంవత్సరాలు ఏలుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు. ఇందిరాగాంధీ అలాగే ఖచ్చితంగా ప్రధానమంత్రిగా పరిపాలన చేశారు. రాచరికాలు, రాజ్యాలు, దొరల పాలన అంతరిస్తాయని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజాస్వామ్యం వచ్చేసింది. ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోతాయన్నారు, విమానాలు కూలిపోతున్నాయి. ఇలాంటివన్నీ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం కూడా వస్తుందని చెప్పారు బ్రహ్మంగారు. 2019, 2020 మధ్య ఈ పెను ప్రమాదం రాబోతుందట. ముఖ్యంగా హైదరాబాద్కి శత్రుకూటం నుంచి ముప్పు వస్తుందట. రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో కూడా అంతర్యుద్ధాలు జరుగుతాయట. ఇప్పుడున్న దేశవ్యాప్త, ప్రపంచవ్యాప్త పరిణామాలు చూస్తుంటే నివురుగప్పిన నిప్పులా ఉంది. రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని కొంతమేర ఆందోళన కలిగిస్తున్నా కూడా అంతా మంచే జరగాలని కోరుకుందాం. భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఈ ప్రపంచమంతా శాంతి, సౌభాతృత్వాలతో ఉండాలని కోరుకుందాం.